మీడియా మిత్రులందరికీ నా సలాము. నేను డీసీసర్ కాలనీ 10వ వార్డు కొత్తపల్లి పంచాయతీ వార్డు నెంబర్ని నా పేరు సాబీర్ హుసేన్. మొన్నటి దినమున ఒక సౌదీ ఫోన్ కాల్ గురించి కొంచెం ఇష్యూ జరిగింది. దానికి సంబంధించి సౌదీలో ఉన్నాడు ఆ అబ్బాయి. వాళ్ళు ఎవరికో ఫోన్ చేశారని చెప్పి అది ఎవరికి చేసినారు, ఎవరికి తెలియడం లేదు. అది కొట్టినలో చెప్పడమే సరిగా, ఇక్కడ దోషులుగా కొట్టించుకున్నాడు కూడా వాళ్ళు కూడా తెలియడం లేదు ఏం జరిగిందనేది కూడా. దానికి సపోర్ట్గా మొన్న మా దెబ్బతిన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి పిలిపించినారు 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి. ఇక్కడ స్టేషన్ దగ్గర వచ్చి ఉన్నాం మేము, మీరు రాండి అని చెప్పి. నేను పోయి సార్తో మాట్లాడి అది ఏం జరిగిందో ఎవరికి తెలియడం సార్, అది ఏ విషయం అనేది కూడా. మళ్ళీ నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో నచ్చ చెప్పి ఏదో సర్దుబాటు చేస్తామని చెప్పి నేను రిటర్న్ వచ్చేసినాను మాట్లాడి వాళ్ళతో. మళ్ళీ అది కేసు పెట్టడం జరిగిందంట. అది అయితే వాళ్ళ ఉద్దేశపూర్వకంగా నేనేమో వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా నా మీద కక్ష పెట్టి ఈరోజు 12:30 1 గంట మా మధ్యలో నా తమ్ముడు ఖలీల్ని, ఫారూకు, మా అన్న కొడుకు సమీరు, మా పెద్దనాన్న కొడుకు షరీఫు వాళ్ళని పుట్ట దగ్గర సింగ వెనికి పక్క ఈ జరగకముందు కొట్టినారు. ఈ జరగకముందు మా ఇంటి దగ్గరకు వచ్చి తలుపులు కొట్టినారు దీంతో రాడ్ తీసుకొని. మా వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు భయపడి వాళ్ళకి ఫోన్ చేసింటే మనం రోజు కలిసి మాట్లాడినాం. అడిగి మాట్లాడదామని పోయే వాళ్ళకు దాదాపు కొంతమంది ఆ చెట్టు పక్కన పుట్ట ఉంది, ఉర్దూ స్కూల్ దగ్గర సీనియర్ ఎనికి పక్కన, ఆ పుట్ట ఎనికి పక్క కొంతమంది ఉన్నారంట. ఈ ఎనికి పక్కన ఉన్న వచ్చి దాడి చేసినారు. మనం మాట్లాడిపోయిన దాడి చేసినారు మా మీద వచ్చి. ఐసా విషయం జరిగిన విషయము. అయితే ముందు జరిగిన విషయానికి మనకు ఎటువంటి సంబంధం లేదు. అంటే వాళ్ళు వచ్చి అడిగినందుకు మనం వాళ్ళకు ఈ పక్క 2 పక్కల కొట్టిన వాళ్ళలో దుబ్బా అనేతను, మున్నా అనేతను, ఈ మెకానిక్ బషీర్ అనేతని కొట్టింది. అది కొట్టిన వాళ్ళకి బట్టి నేను మాట్లాడినా వాళ్ళతో పోయి ఏం విషయం, ఏం కథ, ఏం జరిగిందని చెప్పి. అది విషయం ఎవరికి తెలియడం లేదు, పేరు ఎవరు తెలియడం లేదు. అది ఇప్పుడు ఈరోజు కొట్టిన దాంట్లో కాసిము, మునాఫు, రజ్జీ, గుండు వీళ్ళు నలుగురు వచ్చి కొట్టినారు పుట్ట దగ్గర. ఆ తర్వాత మా తమ్ముని కొడుకు తబ్రేజు వాళ్ళ అమ్మ హాస్పిటల్ దగ్గరికి వస్తుంటే దారిలో ఉండి పిల్లలు ఆరిఫు, కైఫు, సైఫు వీళ్ళు ముగ్గురు కలిసి ఆడమని కూడా చూడకుండా కడుపులో ఆమె కొట్టినారు. మా తమ్ముని కొడుకు తబ్రేజ్ని కూడా కొట్టినారు. అది ఉద్దేశపూర్వకంగా జరిగింది. ఏం జరిగింది మనకు దీంతో అసలు ఇన్వాల్వ్ మనకు విషయమే తెలియదు. ఈ ఎలక్షన్లు జరిగినప్పటి నుంచి, కొత్తపల్లి ఎలక్షన్ జరిగినప్పటి నుంచి కొంత కక్షలు మా మీద పెట్టుకొని ఉన్నారు. మేమైతే ఎవరిని మేము నుంచి వచ్చిన టెలిఫోన్ల విషయంలో మీకేమైనా సంబంధం ఉందా? ఎటువంటి సంబంధం లేదు. అయితే పెద్ద మనిషిగా ఆడ స్టేషన్లో మీకు పిలిచింటే వెళ్ళి మాట్లాడి సర్ది చెప్పి మళ్ళీ మాట్లాడతాంలే అని చెప్పినాను. నాకు ఎస్ఐ సార్ కూడా అది మీరు ఒక సైడ్ సపోర్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో వీళ్ళంతా వచ్చి మీ ఫ్యామిలీ మీద దాడి చేసినారు. ఇందులో ఎవరెవరికి గాయాలైనాయి? ఖలీల్ మా తమ్ముడు ఖలీలు మెకానిక్, అతను ఇప్పుడు కర్నూలు తీసుకుపోయి ఉన్నారు. కొంచెం సీరియస్గా ఉంది పరిస్థితి. కర్నూలు తీసుకుపోయినాడు. ఇంకొంచెం షరీఫ్ అని అతను ఉన్నాడు, అతను కొంచెం గాయాలు ఎక్కువైనాయి. నాగేశ్వర హాస్పిటల్ దగ్గర ఉన్నారు. తమ్ముడు ఫారూకు సంప్రదించినాం సార్. రిపోర్టర్ రాసుకున్నారు, కేసు అంతా రాసుకున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. దానికి పక్క వీధే. ఈ విషయం గురించి ఎవరైతే కొట్టినారో వాళ్ళ చిన్న మా ఇంటి ఎదురుగానే ఉంటాడు. ఆయనంతా కూడా ఈరోజు ఉదయం 10:30 సమయం పోయి మాట్లాడినాం. పెద్దనట్టు జరిగింది కదా, అది ఏదో కూర్చొని పిల్లలు పిలిపించి కూర్చొని మాట్లాడి సర్దుబాటు చేసి చేద్దాము, కేసులు ఏం లేకుండా అని చెప్పి నేను చెప్పి వచ్చిన వాళ్ళకు. అయితే ముందు ఎవరైతే దెబ్బ తిన్నారో వాళ్ళు ఏమంటారంటే మేము దెబ్బ తిన్నాం కదా, మా పరిస్థితి ఏమైనా అడిగినారు వాళ్ళు. అడిగితే సరేలే ఏదో జరిగింది దానికి ఏదో చూద్దాంలే అనే విధంగా మనం దానికి సర్దుబాటు చేద్దాంలే. ముందు వాళ్ళు కొట్టిన వాళ్ళు వాళ్ళు కనపడలేదు. మేము చెప్పినాము వాళ్ళని పిలిపించిన చిన్న వాళ్ళని పిలిపించండి, ఏదో మాట్లాడి సర్దుబాటు చేసి మీరు కూడా ఒక మాట గట్టిగా పెద్ద మంచిగా అడసండి. ఆయనకు అడిస్తే ఏదో సర్దుబాటు చేద్దాంలే, కక్ష అంటే మామూలుగా దెబ్బతిన్న ఇబ్బంది అనేది ఉంటుంది. అయితే సర్దుబాటు చేసి మేము చెప్దాం, మేము కలిసి చెప్దాం పెద్దవాళ్ళము అని నేను చెప్పినాను. నేను ఈరోజు జరిగిన విషయం అది. అంతలోకి జరిగింది. అప్పుడు మాట్లాడిన 15 నిమిషాలకి నాకు స్టేషన్ నుంచి ఫోన్ చేసినారు. స్టేషన్ నుంచి ఫోన్ చేసినారు. మేము పోయినాము 4 మంది. మేము స్టేషన్ అడిగిపోయినాము. సార్ పిలిచింటే మేము అట్లా పోతానే ఇట్లా ఇల్లు చుట్టుకున్నారు ఇక్కడ మా తమ్ముని వాళ్ళందరికీ.
మీరంతా స్టేషన్ కాడికి పోయినప్పుడు మాకు పిలిపించి అక్కడ గొడవ స్టేషన్కి పిలిపించింది అనేసి కొట్టినాడు దుబ్బానే వాళ్ళు, వాళ్ళ అక్క వాళ్ళ బావ ఇంకొకటి మునాఫ్ అనే పిల్లోడు పిలిపించినారు నాకు. స్టేషన్లో కంప్లైంట్ రాసుకున్నారు. మేము స్టేషన్లో ఉన్నాం కానీ వీళ్ళందరూ సార్ మళ్ళీ ఇంటమని వచ్చేసినారు, మళ్ళీ వచ్చి చుట్టుకున్నారు. ఈ మునాఫ్ అనే పిల్లోడు వీళ్ళందరూ కలిసి ఉన్నారు అంటాడ. ఇప్పుడు కర్నూలులో ఉండే పిల్లల పరిస్థితి ఎలా ఉంది? ఏమైనా ఫోన్లో దారిలో ఉన్నారు సార్, ఇప్పుడు దారిలో ఉన్నారు కొంచెం సీరియస్గానే ఉంది. ఇక్కడ ఉండేటోళ్ళు ఏ హాస్పిటల్కి పోయినారు? నాగదీశ్ రెడ్డి పెద్ద హాస్పిటల్ నుంచి నాగదీశ్ హాస్పిటల్కి పోయినారు. చికిత్స కోసం ఆడిపోయినారు సార్. ఇక్కడ అత్యవసరంగా దీనికన్నా మేము మేలు చికిత్స కావాలి, అవసరం పడుతుందని చెప్పి అడిచి ఇడిపోయినారు సార్. ఇక్కడ రాపించినామంతా. ఈ సమస్య జరిగిన తర్వాత వెంటబడే మన శివన్న కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ ఆయన వచ్చినారు, ఎస్ఎస్ఆర్ కూడా వచ్చి అందరూ చూసిపోయినారు. వాళ్ళు ఎలక్షన్ జరిగినప్పటి నుంచి ఏదో విషయంలో ఏదో ఒకటి వాళ్ళు మా మీద కష్టపెట్టుకొని ఉన్నారు. అది ఏం జరిగింది ఏం లేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని ఏం చేయలేదు. మేము గెలిచినామనే అహంకారంతో కానీ అట్లా ఎప్పుడు ఎవరికి మాట్లాడలేదు. మా వీధులు మన గురించి అందరికీ తెలుసు, దాదాపుగా అందరికీ మా వీధులు మొత్తం అందరూ తెలిసిందే. ఇప్పుడు ఏం జరిగినా ఇప్పుడు నిష్కార్యంగా మా మీదకి వచ్చినారు. ఇప్పుడు ఏం జరిగినా మా వాళ్ళ మీద ఎవరు వచ్చినా ఏం జరిగినా కూడా వాళ్ళే బాధ్యులు.